ఇవన్నీ మాట్లాడినందుకు ఒక 5 సంవత్సరాల నుంచి వీటిపైన ఇంకా విపరీతంగా ఫైట్ పెంచినందుకు రాధా మనోహర్ దాస్ గారి పైన ఏకంగా అఫీషియల్ వెబ్సైట్ లోనే వ్లాగులు చేసి రాసి పెట్టారు, కేసులు పెట్టారు, బోల్డ్ అంతా టార్చర్ చేశారు. నాకు ఇంకా పర్సనల్ గా మీరు తెలుసు కాబట్టి ఆఖరికి వాడే నెంబర్లతో సహా వదిలిపెట్టకుండా వాటిని కూడా నాశనం చేయాలని చూశారు. వాటన్నిటికీ ఇప్పుడు అది వాళ్ళ యొక్క క్రూర. ఆ, ఆ? వాటన్నిటికీ ఇప్పుడు సమాధానం దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా, ఆల్రెడీ ఆన్సర్డ్. ఉమ్, వాళ్ళకి వచ్చింది ఆన్సరు, వాళ్ళకి వస్తుంది క్యాన్సర్, వాళ్ళకి దొరకని స్పాన్సర్, వాళ్ళు అమ్ముకోవాలి వాళ్ళ కార్లు ఆన్సర్. తప్పు కదమ్మా, తప్పు కదమ్మా. ఇప్పుడు మీకు చేతికి కత్తిచ్చాం, ఏదో వంట చేయద్దు కదా అని. పీకలు కోయడానికి కాదు మీకు కత్తిచ్చింది కదా. ఆ, సరే, నేను ఎప్పుడు కొంచెం కటువుగా చెప్పే మాట ఏంటంటే, వాళ్ళు ఈఓ అయినా చైర్మన్ అయినా ఎవరైనా, వీఆర్ ద ఓనర్స్, వీఆర్ ద డోనర్స్, యు ఆర్ ద క్లీనర్స్, యు మస్ట్ మెయింటైన్ ద మేనర్స్. క్యూ లైన్ లో ఎవరైతే, ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే, ఎక్కడి నుంచి ప్రక్షాళన అన్నారు కదా. అవును. బస్ స్టాండ్, తిరుపతి బస్ స్టాండ్ చండాలంగా ఉంటుంది. ఆ ఉచ్చల కంపు. ఈ 15-20 రోజులు ఏమన్నా బాగు చేశారేమో నాకు తెలియదు. ఏ ఆ సో తిరుపతికి తగ్గ బస్ స్టాండ్ అయితే కాదు. ఓకే. ఎందుకని? ఇప్పుడు ఆర్టీసీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తిరుపతికి వచ్చే వాళ్ళ వలన. తిరుపతికి వచ్చే వాళ్ళ వలన వస్తున్నాయి. తిరుపతికి ఎందుకు వస్తారు? స్వామివారి కోసం. వెంకటేశ్వరం చూడడానికి. అవునా? కాబట్టి అది ఎలా ఉండాలి? బస్ స్టాండు చాలా పాష్గా ఉండాలి. తిరుపతికి తగ్గ బస్ స్టాండ్ కాదు అది. రైల్వే స్టేషన్ ఏదో డెవలప్ చేస్తున్నారని అన్నారు, కానీ తిరుపతికి తగ్గ కాదు. మొన్న కాశీ వెళ్ళాం, కాశీ స్టేషన్ ఎలా ఉంది? ఇగో, ఇగో, ఇలా చూడాలి. అయోధ్య వెళ్ళాం, ఇలా చూడాలి. ఇప్పుడు నీకు డబ్బులు వస్తున్నాయి కదా, కాబట్టి వాడు దిగగానే ఏ భక్తుడైనా ఆ ఫీల్ ఉండాలి. అవును. ఆ ఫీల్ ఉండాలి, మధురానుభూతి ఉండాలి. సో దిగిన తర్వాత ఆ శ్రీనివాసంలో కావచ్చు, విష్ణు నివాసంలో కావచ్చు, ఏర్పాట్లు విసుక్కోకుండా, ఆ టికెట్లు, అలాగే మెట్ల మార్గాలు రెండు ఉన్నాయి, రెండిట్లో అలాగే ఆ క్యూ లైన్ లో మనం ప్రవేశించిన తర్వాత కంపార్ట్మెంట్, ఈ కంపార్ట్మెంట్ లో పెద్ద ఫ్యాన్లు వేసేస్తారు, గోల. ఎప్పుడు అవి? నువ్వు నేను పుట్టక ముందు ఫ్యాన్లు అవి. ఏం వినపడాలి? తిరుమలలో గోవిందనామాలు కదా. టీవీలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఓకే. పెద్ద స్క్రీన్లు పెట్టండి, పెద్ద స్క్రీన్లు పెట్టేసి కంపార్ట్మెంట్ లో చక్కగా భగవన్నామం చెప్పించాను. 3 ఏళ్ల క్రితం అనుకుంటా, నేను తాళాలు పట్టుకుని, కరతాళాలు ఉంటాయి కదా భజన చేసేవి, అది మన దగ్గర కెమెరా ఉండదు, సెల్ ఉండదు కదమ్మా. ఉమ్, ఉమ్. లోపల కంపార్ట్మెంట్ లో సెల్ ఉండదుగా. అవును, అవును. నేను తాళాలు తీసుకుని భజన చేస్తున్నా. ఇక్కడ చేయకూడదండి అన్నాడు. ఎవరు గురువు గారు? ఎక్కడా? అన్నదెవరు? ఎవడో గొట్టం. ఓకే. నేను ఇంతకంటే మరి గుడ్ వర్డ్స్ రావు. ఓకే. ఆ, ఇక్కడ చేయకూడదు, మరి ఎక్కడ చేయాలి? తిరుమలలో భజన చేయకపోతే ఎక్కడ చేయాలి చెప్పు? మీ ఇంటికాడ ఏం చేయట్లేగా మేము. అన్నమయ్య ఏం చెప్పాడు? స్వామివారి అగ్రగణ్య భక్తుడు. గోవింద గోవింద యని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద యని కొలువరే, హరి అచ్యుతాయని ఆడరే.
పురుషోత్తమాయని పలుకరే, పరమ పురుషాయని పిలువరే, దండిగ మాధవుని తలచరే జనులు, గోవింద గోవింద అని కొలువరే, గోవిందాయని కొలువరే. ఎంత అద్భుతంగా పాడారు. ఎంతుందమ్మా. అసలు మీ బాధ ఏంటి అని అడిగారు వేరే ఛానల్లో ఒక ఆవిడ. ఉమ్, ఫస్ట్ క్వశ్చన్, ఉమ్, నా బాధ ఎప్పుడైనా ఒకటేనమ్మా. ఎంత సంతోషాన్ని విడిచిపెట్టి, ఎంత ఆనందాన్ని విడిచిపెట్టి జనం కావాలని దుఃఖాన్ని పొందుతున్నారు. అది నా బాధ. లోకం యొక్క బాధ నా బాధ. లోకం యొక్క అజ్ఞానం నా బాధ. ఇందాక వీడియో చూశాను. పెద్ద మొసలి బతికుంది, దాన్ని అలాగే కోసి దాని తోలు తీసేస్తున్నాను. ఈ భూమి మీద ఈ రెండు కాళ్ళ జంతువు తొందరగా అంతరించిపోతే బాగుండు, మిగిలిన ప్రాణులన్నీ సుఖంగా ఉంటాయి కదా. మొసలు ఎప్పుడైనా అనుకుందా ఇలా లైవ్ లో చంపబడతానని? దాన్ని చంపిన తర్వాత తోలు తీయట్లే, లోపల సోళ్ళు ఉండగానే పైన తోలు చేస్తున్నాను. ఈ మనుషులు భూమికి అవసరమమ్మా. మొన్న బక్రీద్ అని చెప్పి కొన్ని లక్షల ఆవులు, ఒంటెలు పండగ చేసుకోవాలంటే ఇంత రక్తపాతం అవసరమా? అని తెలంగాణలో దేవుడు ఒక ఆవిడ ఆ, ఆ, ఈ తెలుసు, గోవులను తరలిస్తూ దండం పెట్టాలి, ఉమ్, దండం పెట్టాలా చెల్లికి, దండం పెట్టాలి. ఇందాక మల్లేపల్లిలో ఏదో ఊరు, ఓకే. నల్గొండ జిల్లా, పిల్లోడు ఫోన్ చేసి, ఉమ్, గురుగారు ప్రతి వారం 150-200 ఆవులు వెళ్ళిపోతున్నాయి, ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఆవు హిందువులది కాదండి, ఆవు హిందువులకు సంబంధించింది కాదు, ఆవు మనుషులకు సంబంధించింది. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో 3000 పైన చెరువులు ఉండేవి, తెలుసా మీకు? అవును, తెలుసు గురుగారు. ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు 30 కూడా లేవు. 3000 పైన చెరువులు ఉండేవి, అపార్ట్మెంట్లు అవి కట్టేశారు. ఎప్పుడైనా మన అవుట్స్కట్స్కి వెళ్తే కొన్ని చెరువులు కనపడతాయి, దానికి ఫెన్సింగ్ అది వేసి పెట్టారు. అంటే నేను కొంచెం హార్ష్గా చెప్తున్నా, ఎవరైనా వెళ్ళి ఆ ఆ కంచె వేసినటువంటి ఆ చెరువులో వాడు మూత్ర విసర్జన చేశాడు అనుకోండి, వాడిని కొడతారా కొట్టరా? ఖచ్చితంగా. కొడతారు. అది పాడైంది అయితే పెద్ద పట్టించుకోరు. అది మంచినీళ్ళ చెరువు, పోస్తే ఊరుకుంటారా? అలా నీళ్లు ఎవరివి? అందరివి. బతకాలిగా, అందుకోసం నీళ్లు. భూమి ఎవరిది? అందరిది. ఆకాశం ఎవరిది? అందరిది. సముద్రం ఎవరిది? అందరిది. అలా ఆవు కూడా అందరిది. చెరువుల్ని ఎలా కాపాడుకోవాలో, నదుల్ని ఎలా కాపాడుకోవాలో, భూమిని ఎలా కాపాడుకోవాలో అలా ఆవును కాపాడుకోవాలి. దేనికోసం? ఆవు కోసం కాదు, మన ఆరోగ్యం కోసం. కాబట్టి ఆవు హిందువులది కాదు, ఆవుని ఆవు మనుషులది. కాబట్టి ఆవుని తినేవాడు, చంపేవాడు, ఎక్స్పోర్ట్ చేసేవాడు ఎవడు మనిషి కాదు. కాబట్టి ఆ మనిషి కానివాళ్ళు, మనిషి రూపంలో ఉన్నోళ్ళు తొందరగా మరణించుగాక. అంటే భూమి భారం కదా. ఇప్పుడు మీకు ఎవరో లిఫ్ట్ ఇచ్చారండి, ఎవరో లిఫ్ట్ ఇచ్చారు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో. దిగ్గానే ఏం చెప్తారు? థ్యాంక్ యూ చెప్తాం. అంతే కదా. వాళ్ళ పెట్రోలు వాళ్ళకైనా అంతే ఖర్చు అవుద్ది, మనం ఎక్కినా అంతే ఖర్చు అవుద్ది, అయినా థ్యాంక్స్ చెప్పాంగా. ఉమ్, మరి ఆవు లిఫ్ట్ ఇవ్వట్లే, గిఫ్ట్ ఇస్తుంది. మూత్రం, పేడ, పాలు, పెరుగు, తద్వారా ఎన్నో ప్రొడక్ట్లు నీకు అవసరం కూడా.
ఆవును తినే దరిద్రులందరికీ ఏమంటున్నానంటే, కాఫీలు టీలు తాగుతారుగా, కాఫీలు టీలు తాగుతారు కదా, పాలు కావాలిగా. అవును. ఈ ఏ ఆవుని, ఏ ఎద్దుని, ఏ ఏ గేదెని చంపకూడదు. ఎందుకని? అవి మనకు ఉపకారం చేస్తున్నాయి. మనకేం చెప్పారు పెద్దలు? అపకారికినుపకారము నెపమెన్నక సేయువాడు. ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప కాదు, అవును. అపకారికి ఉపకారం చేయడం. అలాంటిది ఉపకారికి అపకారం చేస్తున్నావంటే నువ్వు భూమి మీద ఉంటావు అవసరమా చెప్పు? కానీ గురువుగారు, ఈ 5 సంవత్సరాల్లో మిమ్మల్ని చాలా ప్లాట్ఫామ్స్ లో చూసాం, చాలా ఛానల్స్ లో చూసాం. ముఖ్యంగా మీ ఛానల్లో ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. కానీ ఈ 5 ఏళ్లలో మీరు బాగా బాధపడ్డ సందర్భం ఏది? ఎక్కడ మీ మనసు బాగా గాయపడింది? నేను చాలా హర్ట్ అయింది ఎక్కడంటే, ఉమ్. ఊగిపోయాను. ఆ వీడియో మీరు చూశారు. ఏంటి తిరుమలలో అరాచకం? గోవిందనామం చెప్తుంటే మీకు ఇందాక చెప్పానే, అవును. తాళాలు, అవును. అది సీసీ కెమెరా ఉంటది కానీ మన దగ్గర సెల్ ఉండదు కదా. అవును. వాడు అలా మాట్లాడినప్పుడు ఇక్కడ చేయకూడదు అన్నాడు, మరి ఎక్కడ చేయాలి అన్నాను. "ఆ, సారు దీన్ని అక్కడ డిపాజిట్ చేయమంటున్నారు" అన్నాడు. భజన అయ్యాక చేద్దాం అని నేను శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద అందరితో చేయించి ఆ తర్వాత ఆ తాళాలు ఇచ్చి, నువ్వు ఎక్కడ కావాలితే అక్కడ పెట్టుకో, ఇచ్చేస్తున్నానని ఇచ్చేసాను.